ఏ వృత్తినైనా గమనించండి. మీరు కళాశాలలో ప్రొఫెసర్ కావచ్చు. వాళ్ళకి పిల్లలు ఎదురు తిరుగుతారు, కొడతారు. అందువల్ల వారికి మీ అవసరం పడుతుంది. అవును కదా? కాబట్టి తమను ఎవరైనా పిల్లలు వచ్చి చంపేస్తారేమోనని వారు కూడా ఆందోళన చెందుతున్నారు. పరీక్షలో కొన్ని మార్కులు తగ్గించారనుకోండి, వాళ్ళ పరిస్థితి మరింత దిగజారుతుంది. ప్రొఫెసర్ని చంపడానికి కూడా సిద్ధమవుతారు. మీరు వైద్యులైతే మీకు తెలుసు, చాలా కుటుంబాలు కలత చెంది ఎంతో ఆగ్రహంతో ఆసుపత్రి మొత్తాన్ని కాల్చివేస్తారు. వ్యాపారవేత్తలను కూడా చూడండి, రాజకీయ నాయకులను కూడా చూడండి. 4-5 సంవత్సరాలు మజా చేస్తారు, తరువాత వాళ్ళకి టెన్షన్ మొదలవుతుంది. ఒత్తిడికి కూడా గురవుతారు. కాబట్టి టెన్షన్ లేని వృత్తి ఏముంది? मैंने अब तक की छोटी सी जिंदगी में देखा है कि నేను నా చిన్న జీవితంలో చూసిన దాని ప్రకారం అన్నింటికంటే తేలికైన విషయం ఏదైనా ఉందంటే అది కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం. అది చాలా సహజంగా చేయగలిగే పని. ఇది చాలా సులభమైన పని కాదా? అందువల్ల డ్యూటీలో ఉన్నప్పుడు మీరు మీ ఆలోచనలను కాపలా కాయండి. यादों का पहरा मीन्स हम जब मालिक की याद में ఆలోచనల కాపలా అంటే మనం మాస్టర్ గారి స్మరణలో మునిగి ఉండటం. మాస్టర్ అంటే భగవంతుడు, ఈశ్వరుడు. ఎప్పుడైతే వాటిలో లీనమై ఆనందంతో పనిచేస్తామో అప్పుడు అందులో టెన్షన్ ఉండదు. మీకింకో విషయం చెప్తాను. నేను దాదాపు 30 సంవత్సరాలు ఫార్మసీ వ్యాపారంలో ఉన్నప్పుడు చాలామంది విద్యార్థులు మా వద్దకు నేర్చుకునేందుకు వచ్చేవారు. उनको जब मैं बोलूं నేను వాళ్ళకి ఇవాళ 10 గంటలు పనిచేయాల్సి ఉంటుంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఆందోళన చెందేవారు. కానీ నేను మిమ్మల్ని వ్యాపారంలో భాగస్వామ్యులను చేస్తాను, నా భాగస్వామిగా వ్యాపారం ప్రారంభించండి అని చెప్పినప్పుడు వివిధ ప్రాంతాలలో ఫార్మసీ వ్యాపారం జరుగుతూ ఉండేది. అప్పుడు వాళ్ళు రోజుకు 16 గంటలు పనిచేసినా అలసిపోరు. ఎందుకంటే కొంత పొందుతున్నారు కదా. ఆ వ్యాపారం ఇప్పుడు తమ స్వంతమైంది కాబట్టి. ఎక్కడైతే ఇది తన స్వంతం అనే భావన ఉంటుందో అక్కడ టెన్షన్ ఉండదు, ఎప్పుడూ ఒత్తిడి ఉండదు. మీరు తల్లులను అడగండి. పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు ఆమె రాత్రి 1 గంటకి లేదా 2 గంటలకు 3 గంటలకైనా సరే ఆ బిడ్డకి ఆహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఆమె ఎప్పుడైనా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చి బిడ్డను తండ్రి చూసుకోవాల్సి వస్తే అప్పుడు 2 గంటలకు పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు పాలు వేడి చేయాలి, ఆహారం ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఇప్పటిదాకా నిద్రేపోలేదు అని అనుకుంటూ విసుక్కుంటూ ఇస్తాడు. ఉదయం అవ్వగానే నువ్వు త్వరగా తిరిగి వచ్చేయి అని అతను తన భార్యకు ఫోన్ కాల్ చేస్తాడు. ప్రతిదీ వైఖరులపై ఆధారపడి ఉంటుంది. ఎక్కడైతే ఇది నా స్వంతం అనే భావన ఉంటుందో, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఎప్పుడూ టెన్షన్ ఉండదు. అందరి తల్లులు, అందరి తండ్రులు డ్యూటీలో ఉన్నప్పుడే చనిపోవడం అనేది జరగదు. ఇది కేవలం ఒక మినహాయింపు మాత్రమే. और हम एक्सेप्शन को लेके ఆ విధంగా జరుగుతుందేమో అనే అనవసరపు తలనొప్పులను తీసుకోకండి. వీళ్ళకి ఇలా అయింది, మనకి కూడా ఇలా జరిగితే ఏమవుతుంది, ఏమో ఇలాగే జరిగితే ఏమో. కానీ భగవంతునిపై విశ్వాసం ఉన్నవాళ్ళు ఏదైనా జరగనివ్వండి, మేం సిద్ధంగా ఉన్నాం అని అంటారు. మీ ఉద్యోగ ధర్మం కూడా ఇలాంటిదే. మీ వృత్తి యొక్క అవసరం అలాంటిది. మీ అంతట మీరుగా ఈ విధి నిర్వహణను, వృత్తిని ఇష్టపడి ఎంచుకున్నారు. ఈ ఉద్యోగం కోసం మీరు ఎంతగా తపస్సు చేసి, కష్టపడి, కోరుకొని చేరి ఉంటారు. బలవంతంగా వేరే ఎవరూ మిమ్మల్ని ఇక్కడికి రమ్మని పిలవలేదు. हर प्रोफेशन में देयर आर प्लस एंड माइनसेस. ప్రతి ఉద్యోగంలోనూ మంచి చెడులు ఉంటాయి.
మీరు మంచి వైపుకు చూసి సకారాత్మక భావనతో ఉండండి. మీకు ఒత్తిడి ఉండదు. తామరాకు బురద నీటిలో ఉన్నప్పటికీ దాని ప్రభావం ఆకు మీద ఉండని విధంగా జీవితాన్ని గడపమని శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్తారు. అలాంటి జీవన విధానాన్ని హార్ట్ఫుల్నెస్ పద్ధతి నేర్పిస్తుంది. आप जितने भी ध्यान में डूबते रहोगे, మీరు ఎంతగా ధ్యాన స్థితిలో నిమగ్నమై పనిచేస్తూ ఉంటే మీరు కూడా తామరాకు స్థితి లాంటి స్థితికి చేరుకోగలుగుతారు. एकदम सहज रूप में हो जाएगी. बाद में काम करने के लिए 24 घंटा भी कम पड़ जाएगा आपके लिए. ఇదంతా సహజంగా జరిగిపోతుంది. తర్వాత మీకు పనిచేయడానికి 24 గంటలు కూడా తక్కువ అవుతాయి. కనుక మీరు సకారాత్మకంగా చూడండి. పాలు అందరికీ పౌష్టికాహారమా? కాదు. అలాగే మందుల విషయంలో కూడా క్యాన్సర్ వచ్చినప్పుడు మందులు వాడతారు. వాటికి ప్రతికూల ప్రభావాలుంటాయి. కానీ మీరు దీర్ఘకాలం జీవిస్తారు. తలనొప్పి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది. పొత్తి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఇబుప్రోఫెన్ తీసుకుంటారు కదా. काम तो हो जाता है, लेकिन उसकी भी साइड इफेक्ट्स है. పని జరుగుతుంది, కానీ దానికి కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. అల్సర్ వస్తుంది. కొంతమందికి ఒత్తిడి కూడా ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఇది వారి వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని పరిస్థితులు ప్రత్యేకంగా ఉంటాయి. వీటికేమీ పరిష్కారం లేదు. ఇది మీ బలిదానం, మీ త్యాగం. వాటిని అలాగే స్వీకరించి దైవానికి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపి ముందుకు వెళ్ళిపోండి. And move on. ఎప్పటిదాకా ఈ ఒత్తిడి గురించి చెప్తూ ఉంటారు? వీటినే మనం సంస్కారాలు అంటాము. इसको ही संस्कार कहते हैं हम. ఒకసారి మీరు మీ భార్యను తిట్టారనుకోండి. తరువాత మీరు మాట్లాడబోతుంటే ఆవిడే మీరు తిట్టాలనుకుంటున్నారా, అలాగే తిట్టండి అంటుంది. ఇవి సంస్కారాలుగా తయారవుతాయి, అలవాటుగా మారతాయి. మనిషి స్వభావం కూడా అలానే తయారవుతుంది. వాళ్ళకి కూడా సహించే అలవాటు అయిపోతుంది. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఇంకా ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వారికి కూడా అలవాటైపోతుంది. ఈ చక్రవ్యూహం నుండి ఎలా బయటపడాలి? ध्यान ही एक रास्ता है. ధ్యానం ఒక్కటే మార్గం. ఒకరు కాదు, కుటుంబంలో ఇద్దరూ చేయాలి.